brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అందుకే ఈ స్పీడ్ ఇలాగే మెయింటైన్ చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. మాస్ ఆడియన్స్ ని మెప్పించే యాక్షన్ సినిమాలు చేయడంతో పాటు ఆ సినిమాల్లో అన్ని లాంగ్వేజ్ల ఆడియన్స్ ని మెప్పించే స్టార్డమ్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా రజనీ సినిమాకి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ లోనూ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జైలర్. తలైవర్ రూత్లెస్ కిల్లర్ గా నటించిన ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆ క్యారెక్టర్స్ సినిమా సక్సెస్ లో వసూళ్ల విషయంలో చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే అదే మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తూ జైలర్ 2 అనౌన్స్ చేశారు మేకర్స్. జైలర్ 1 లో మలయాళ, కన్నడ స్టార్స్ తో పాటు ఓ తెలుగు హీరోను కూడా గెస్ట్ రోల్ లో చూపించాలని ప్లాన్ చేశారు డైరెక్టర్ నెల్సన్. నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ను ప్లాన్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యారెక్టర్ సెట్ అయినంత పర్ఫెక్ట్ గా బాలయ్య కోసం అనుకున్న క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో ఆ రోల్ లేకుండానే సినిమాని కంటిన్యూ చేశామని చెప్పారు నెల్సన్. బాలయ్యకు వీరాభిమాని కూడా అయిన దర్శకుడు పట్టు వదలకుండా సీక్వెల్ లో బాలయ్య క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ చేసిన నెల్సన్ బాలయ్యకు కథ కూడా వినిపించారట. వన్స్ నందమూరి హీరో ఓకే అంటే రజనీ, బాలయ్య కాంబోను తెర మీదకు తీసుకొచ్చేందుకు ఆల్ సెట్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.